హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో, మీరు రాయచూర్ కి వెళ్ళాలని అనుకుంటే ప్రతిరోజు మనకి మహబూబ్ నగర్ జిల్లా రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు మధ్యాహ్నము 1 గంటకు మనకు ట్రైన్ అయితే ఉంది. కాచిగూడ నుంచి అయితే వస్తుంది. కాచిగూడ, అదే విధంగా మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర జంక్షన్ మీదుగా రాయచూరు జంక్షన్ వరకు ఈ ట్రైన్ అనేటువంటిది వెళ్తుంది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి, మధ్యాహ్నం మీరు పోవాలి అనుకుంటే రెడీగా ఉంది ట్రైన్. ప్రతిరోజు ఆదివారం నుంచి శనివారం వరకు మనకు ప్రతిరోజు ట్రైన్ అనేటువంటిది ఉంటది. ఈ యొక్క టికెట్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 30 నుంచి 40 రూపాయల మధ్యలోనే ఉంటది. అదే ప్రైవేట్ వాహనాలు బస్సులకు వెళ్తే మాత్రం 180 నుంచి 210 రూపాయల వరకు ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది మనకి 10 స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది. మహబూబ్ నగర్ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చేసింది. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్రయాణికులు కూడా ఎక్కుతున్నారు ఈ యొక్క ట్రైన్ ని. 10 స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ వెళ్తుంది. ఏ స్టేషన్ అంటే మహబూబ్ నగర్ స్టేషన్, అదే విధంగా నెక్స్ట్ మన్యంకొండ నుంచి దేవరకద్ర నుంచి మరికల్ నుంచి జక్లేర్ నుంచి మక్తల్ నుంచి మాగనూర్ నుంచి కృష్ణ జంక్షన్ నుంచి చిక్సూగూర్ నుంచి రాయచూర్ జంక్షన్. ఈ యొక్క 10 స్టేషన్ల ద్వారా ఆగుకుంటూ ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ అయితే కూడా కదిలిపోయింది. మనకి టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 15 నిమిషంలకు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది కదిలింది. రాయచూర్ జంక్షన్ వెళ్లే వరకు మనకి 3:50 వరకు రాయచూర్ జంక్షన్ లో ఉంటది. సో కాబట్టి ప్రయాణికులు మహబూబ్ నగర్ జిల్లా ఎక్కడి నుంచి అయినా సరే, ఆల్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రజలు కాచిగూడ నుంచి మనకి రాయచూర్ జంక్షన్ వరకు మనకు ప్రతిరోజు మహబూబ్ నగర్ లో మధ్యాహ్నము 1 గంట 15 నిమిషంలకు అయితే ఉంది. సో హ్యాపీగా జర్నీ చేయండి. మీ యొక్క సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని వినియోగించుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా మందికి తెలియచేయండి. చాలా మంది వెళ్ళేవారు ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్.